పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2 విడతలుగా జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్పై విస్తృతంగా చర్చించనున్నారు. తొలి విడత సమావేశాలు 9 రోజులు, మళ్లీ విడత సమావేశాలు 18 రోజుల పాటు జరుగుతాయి. ఇవాళ జరిగే అఖిలపక్ష సమావేశంలో ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం విపక్ష నేతలను కోరనుంది. ఉదయం 11:30 పార్లమెంట్ అనుబంధ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం తరపున లోక్సభ డిప్యూటీ నాయకుడు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభ నాయకుడు, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హాజరవుతారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఉభయ సభల్లోని అన్ని పక్షాల నేతలను అఖిలపక్ష సమావేశానికి రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో అందుబాటులో ఉన్న ఢిల్లీ నుంచి. ప్రసాద్, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానుంటూ మనకి సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలోనే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం సరిగ్గా 11:30 పార్లమెంటు భవనంలోని అనుబంధ భవనంలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రతినిధిగా రాజ్నాథ్ సింగ్ వస్తారు. ఆయన లోక్సభలో డిప్యూటీ లీడర్గా కూడా ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభ నాయకుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన కూడా ఈ సమావేశాలకు హాజరవుతారు. దాంతోపాటు 2 సభల్లోనూ ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ లోక్సభలో, అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. దాంతోపాటు అన్ని పక్షాల నేతలందరికీ కూడా ఆహ్వానాలు అందాయి. అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం తన యొక్క ఎజెండాని చెప్పబోతుంది. ఏ బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు, ప్రభుత్వానికి ఉన్నటువంటి అవసరాలు, వీటన్నిటితో పాటు దీనికి సంబంధించి పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని చెప్పి కూడా ప్రభుత్వం కోరబోతుంది. అయితే దీనికి సంబంధించి ఆయా పక్షాలు ఎవరైతే ఉభయ సభలో ఉన్నటువంటి పక్ష నేతలు ఉన్నారో వారందరూ కూడా వారికి ఉన్నటువంటి వారి రాష్ట్రాల్లో కానీ ఆ పార్టీలకు ఉన్నటువంటి అభిప్రాయాల ప్రకారం వారి అభిప్రాయాలను, వాళ్ళ యొక్క పలు అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. దానికి కూడా తగినంత సమయం కేటాయించి చర్చ జరిగే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వారు చెప్పే అవకాశం ఉంది. దానికి ప్రతిగా ప్రభుత్వ ప్రతినిధులుగా హాజరైనటువంటి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా కూడా దానికి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఈ అఖిలపక్ష సమావేశంలో దాదాపు 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు రేపు లోక్సభలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పార్లమెంట్ భవన్ లోక్సభలో ఉభయ సభలకు చెందినటువంటి సభ్యులంతా కూడా హాజరవుతారు. రాష్ట్రపతి వారిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత శనివారం ఎల్లుండి కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశాలు 27 రోజుల పాటు జరగబోతున్నాయి. 2 విడతలుగా జరగబోతున్నాయి. ఎల్లుండి శనివారం నుంచి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు దాదాపు 9 రోజుల పాటు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 వరకు, ఆ తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు మరొక 18 రోజుల పాటు కొనసాగున్నాయి. అయితే తొలి విడతలో మామూలుగా శని ఆదివారాల్లో సెలవులు ఉంటాయి. అయితే 5వ తారీఖున ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి కాబట్టి ఒక ప్రత్యేకంగా సెలవు దినం వచ్చింది. అదేవిధంగా 12వ తేదీన రవిదాసు బర్త్డే సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా కూడా సెలవు ఉంది. కాబట్టి 9 రోజుల పాటు తొలి విడతలు జరుగుతున్నాయి. శని ఆదివారాలు కాకుండా ప్రత్యేకంగా ఈ 2 రోజులు కూడా సెలవు కాబోతున్నాయి. ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు పోతున్నాయి. దేశ ప్రజలంతా కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉంది, ఎలాంటి ప్రతిపాదనలు చేయబోతున్న అంశం దేశ ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థాంక్స్ ఫర్ అప్డేట్స్.